హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ జాయింట్ డిక్లరేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు ఈరోజు వచ్చింది. సో అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. వీడియోకు లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. చాలా కాలం నుండి ఊరిస్తున్నటువంటి జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్ ఇప్పుడు మనకు ఎంప్లాయర్ పోర్టల్లో కూడా మనకు ఈరోజు అప్డేట్ జరిగింది. సో అప్డేట్ అనేది కనిపిస్తుంది. సో ఈ జాయింట్ డిక్లరేషన్ ఏంటి? ఇదివరకు ఈపీఎఫ్ ఏం చేసింది, ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఈ అవకాశం ఇచ్చింది. అంటే మీ యొక్క యూఏఎన్ నంబరు, పాస్వర్డ్ ఉండి మీరు లాగిన్ అయిన తర్వాత ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ జాయింట్ డిక్లరేషన్ ద్వారా చేసుకునే దానికి అవకాశం అయితే ఉండింది. సో ఇప్పుడు చాలామందికి వచ్చిన సమస్య ఏమిటి, కొందరికి డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉండొచ్చు, నేమ్ రాంగ్ ఉండొచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు, లేదా ఆధార్ లింక్. చాలామందికి 2015 బిఫోర్ 2014 బిఫోర్ ఏదైతే యూఏఎన్ నంబర్స్ ఉన్నాయో వారికి ఆధార్ నంబర్ అనేది అప్డేట్ లేదు, అంటే ఆధార్ అనేది లింక్ లేదు. సో ఇప్పుడు ఏంటి, మనకు ఎంప్లాయీస్ పోర్టల్లో చూస్తే మీ దగ్గర యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ ఉంటేనే మీరు లాగిన్ అవ్వగలరు. మరి ఇవన్నీ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉన్నాయనుకోండి, మీరు లాగిన్ అయ్యేదానికి అవకాశం లేదు కదా. సో ఇప్పుడు ఈపీఎఫ్ ఏం చేసిందంటే, నేను చెప్తున్నాను గత లాస్ట్ 1 మంత్ నుండి ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఎంప్లాయర్ పోర్టల్లో మనకు ఆప్షన్ రాబోతుందండి, వెయిట్ చేయండి కొంచెము. సో ఎంప్లాయర్ పోర్టల్లో మనకు ఇప్పుడు ఆప్షన్ వచ్చేసింది. మీరు ఎవరైతే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కానీ ఆధార్ లింక్ లేకున్నా ఎంప్లాయర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి ఎంప్లాయర్ పోర్టల్లో మీకు ఇక్కడ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. చూపిస్తాను ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుందో మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఎంప్లాయర్ పోర్టల్. సో ఎంప్లాయర్ పోర్టల్లో మీరు లాగిన్ చేసినట్లయితే, అంటే ఇది మీకైతే కనిపించదు, మీ కంపెనీ వాళ్ళకి కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ కంపెనీ వాళ్ళు లేదు ఆప్షన్ ఎక్కడుందో మాకు కనిపించట్లేదు అంటే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు మెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మెంబర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ చివరన కనిపిస్తుంది జాయింట్ డిక్లరేషన్ న్యూ అనేది. సో ఈ ఆప్షన్లో మనము క్లిక్ చేసి ఆధార్ లింక్ లేకున్నా, లేకుంటే ఆధార్లో ఏవైనా మీరు మాడిఫై చేసుకుంటే, కొందరు ఏం చేస్తారంటే గతంలో మీ యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో కొన్ని కారణాల చేత నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ చేసి ఉంటారు. సో అలాంటి వారు కూడా ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేరు, పిఎఫ్ విత్డ్రా చేయలేరు. అప్పుడు వీరు ఎంప్లాయర్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్షన్ చేసుకునే దానికి ఈపీఎఫ్ మనకు అవకాశం కల్పించింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది జాయింట్ డిక్లరేషన్. ఇదైతే ఈపీఎఫ్ నుండి ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామందికి పిఎఫ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా అంత దూరం వెళ్ళి పిఎఫ్ ఆఫీస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా చాలా కష్టమయ్యేది. అలానే జాయింట్ డిక్లరేషన్ ఫిజికల్గా మనం సబ్మిట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అయితే జరిగేది. సో ఇప్పుడైతే కంపెనీ ఎంప్లాయర్కి అవకాశం ఉంది కాబట్టి కంపెనీ ఎంప్లాయర్ ద్వారా మీరు ఈ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. కానీ సంబంధిత డాక్యుమెంట్ అనేది తప్పకుండా ఉండాలి. లైక్ ఎస్ఎస్సి కానీ, పాన్ కార్డ్ కానీ, బర్త్ సర్టిఫికేటు, ఆధార్ కాపీ, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, ఇటువంటివి తప్పనిసరిగా మీ దగ్గర వ్యాలిడ్ అయి ఉండాలి. ఏవైనా 3 డాక్యుమెంట్స్లో మీ అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే ఆన్లైన్లోనే ఈ పని అనేది పూర్తవుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఉండవచ్చు. కానీ ఇక్కడ మరొక చిక్కుముడి ఏంటంటే, ఇన్ కేస్ మీ యొక్క కంపెనీ వాళ్ళు కరెక్షన్కి సంబంధించి మీకు రెస్పాండ్ అవ్వలేదు, ఒకవేళ మీరు కాల్లో కానీ మెయిల్లో కానీ కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ఎంప్లాయర్ రెస్పాండ్ అవ్వకుండా మాత్రం ఈ ప్రాసెస్ అయితే కాదు. ఎందుకంటే తప్పకుండా మీరు ఎంప్లాయర్ ద్వారానే ఈ ప్రాసెస్ చేయాల్సి కాబట్టి. సో మీరైతే కొన్ని కంపెనీస్ ఉంటాయి నాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, వాళ్ళు కంపెనీ యాక్టివ్ స్టేటస్లోనే ఉంటుంది, వాళ్ళు పిఎఫ్ పే చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ఇటువంటి కరెక్షన్స్ కానీ, కేవైసీ బ్యాంక్ అకౌంట్, పాన్ లింక్ చేసుకున్నప్పుడు కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంటారు. మామూలుగా ఒక 10 సెకండ్స్లో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ కూడా వాళ్ళు 2 months 3 months పెండింగ్లో ఉంచుతారు. మేబీ వాళ్ళ వర్క్ ప్రెజర్ అయి ఉండొచ్చు, మేబీ సమ్ ప్లేస్లో బిజీ ఉండొచ్చు. ఓకే, అటువంటి కారణాల చేత జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక చిక్కుముడి ఏంటంటే, ఇక్కడ కొన్ని కంపెనీస్ ఇక్కడ క్లోజ్ అయినాయి. ఎందుకంటే 2010 బిఫోర్ కంపెనీస్ ఇప్పుడు కొన్ని లేవు, కానీ ఇప్పుడు వాటికి యూఏఎన్ నెంబరు కొన్ని కంపెనీస్కి ఉన్నాయి, కొన్ని కంపెనీస్కి యూఏఎన్ నెంబర్ జనరేట్ కూడా లేదు. సో ఇటువంటి వాళ్ళైతే ఆన్లైన్లో మళ్ళీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ జాయింట్ డిక్లరేషన్ ద్వారా మీరు మళ్ళీ పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ మంది అయితే పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాల్సి ఉంటుంది. చాలామందికి అయితే కంపెనీస్ ఉంటాయి కాబట్టి, కంపెనీ ఎంప్లాయర్ ఉంటారు కాబట్టి ఎంప్లాయర్ ద్వారా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఓకే, ఇంకా ఇటువంటి అప్డేట్స్ ఇంకా చాలా రావాలి ఈపీఎఫ్ఓలో. ముఖ్యంగా క్లెయిమ్స్కి సంబంధించి చాలా క్లెయిమ్స్ ఇప్పుడు రిజెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, వాటికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ వస్తే చాలా మంచిది. సో ఇదండి ప్రస్తుతం అప్డేటు. సో ఇప్పుడు మీరు కరెక్షన్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పిఎఫ్ ఆఫీస్ కానీ ఎక్కడైతే మీరు జాబ్ చేసి ఉంటారో మీ కంపెనీ హెచ్ఆర్ ఎంప్లాయర్ లేదంటే పిఎఫ్ ఆఫీసు లేదంటే మీ యొక్క కాంట్రాక్టర్ ఉంటాడు కదా, కొన్ని చిన్న చిన్న కంపెనీస్ కాంట్రాక్టర్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మీరు ఈ కరెక్షన్స్ అనేవి పూర్తి చేయొచ్చు. ఏవైనా 3 డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.